హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుందండి, లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ లైక్ చేయండి. ఇది వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను తినే వాటిలో కొన్ని ఫేవరెట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఫేవరెట్ ఫుడ్స్ అనేటివి నేను ఫుడ్ బ్లాగ్లో తీస్తున్నాను. నేను ఏమేమి తింటాను, ఏమేమి కలుపుకొని తింటాను, అందులోకి మిక్స్డ్ కర్రీస్ ఏం తింటాను అనేది వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఇవే చూడండి, దాని తర్వాత వన్ బై వన్ అనేది నేను రివీల్ చేస్తూనే ఉంటాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి బెండి ఫ్రై, ఇంకా అలాగే గోంగూర పల్లీల చట్నీ. సో గోంగూర పల్లీల చట్నీ చాలా మందికి తెలుసు, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే దాంతోపాటు మామిడికాయ పికిల్ అన్నమాట. దానితో పాటు యమ్మీ యమ్మీ ఆమ్లెట్ అనమాట. సో ఆమ్లెట్లు తినని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఆ రోజు వెజ్ కర్రీలోకి ఎందుకో ఆమ్లెట్ వేసుకొని తినాలనిపించి నేను తిన్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ ఆమ్లెట్స్ అయినా ఇవైనా రేర్గా తింటా, ఎందుకంటే అది వేడి చేస్తుంది కాబట్టి. సో నేను చాలా తగ్గిస్తా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్స్ యమ్మీ ఫుడ్స్ ఉన్నప్పుడు అలా యమ్మీ ఆమ్లెట్ అనేది నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఎగ్స్ అనేటి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి, కాకపోతే ఇక మనము ఇక ఆగలేమన్నమాట ఆ టైంలో. చిన్నగా బుజ్జి కడాయి తెలుసు కదా మీకు, చాలా మంది నా వీడియోస్లో మీకు తెలిసే ఉంటుంది. నేను ఆమ్లెట్ అనేది ఒక చిన్న బ్లాక్ కలర్ కడాయి ఉంటుంది కదా, సో అందులోనే వేసుకున్నాను అనమాట. సో మంచిగా లడ్డుగా వస్తుంది, ప్లఫీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. సో అట్లా అనమాట. సో అది అందులో వేసుకొని హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. ఫుడ్ మాత్రము బీభత్సంగా ఉంది. సో ఇక్కడ నేను తెలిసే ఉంటుంది, నేను ఇంత ముందుకు బ్లాగ్లో కూడా బాయిల్డ్ ఎగ్స్ కర్రీ అంటే కట్ చేసింది ఉంటుంది కదా. సో అది ప్లస్ ఇంకా ఉడికిస్తాం కదా, గోంగూరని ఉడికించి పోపు చేసుకుంటాం కదా. సో ఆ పికిల్ అనమాట. సో దాంతో నేను తిన్నాను మిక్స్ చేసేసుకొని. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే కొత్త ఆవకాయ తీసుకొని అందులో మనకు ఎల్లిపాయలు వేస్తాం కదా. సో అది కూడా తినేస్తాను నేను ఇక్కడ. సేమ్ ఎట్లుంటుంది తెలుసా, మామిడికాయ తిన్నట్టుగానే పుల్లగా సూపర్ అనిపిస్తుంది. అప్పుడు ఎల్లిపాయ తిన్నా అన్న ఫీలింగ్ రాదనమాట. ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు ఉంటే. ఇక్కడ నేను ఫస్ట్ బెండి ఫ్రై తోటి తినేసాను. అలాగే కొంచెం దాని తర్వాత గోంగూర పల్లీల చట్నీ దాంతో తిన్నాను. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, సో అది తినేసాను. ఇప్పుడు లాస్ట్కి కొంచెం మిగిలి ఉంటుంది కదా. సో మూడు కలిపి ఫస్ట్ టైం అండి నేను మూడు కలిపి తినడము. సో మూడు కలిపి తిన్నా, సూపర్ టేస్ట్ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కొంతమందికి నచ్చకపోవచ్చు ఇట్లా మిక్స్డ్ కర్రీస్, కానీ ఒకసారి తింటేనే తెలుస్తుంది దానికి ఉన్న టేస్ట్. ఎప్పుడైనా ఒకటే వెరైటీ మనం ట్రై చేయొద్దు, కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు అనమాట ఆ మిక్స్డ్ అయినా కూడా. కానీ పర్ఫెక్ట్గా దేంతోటి తింటున్నామో దాన్ని మిక్స్ చేసేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి. సో ఇక్కడ నాకు అదే టేస్ట్ వచ్చింది. నేను మధ్యలో కూడా నేను ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్స్. సో ఇదన్నమాట నేను ఈరోజు ఫుడ్ బ్లాగ్ వచ్చేసి ఇది. బెండకాయ ఫ్రై కూడా బాగా మనము నుజ్జులాగా వేయించుకోవద్దు అనమాట. సో బెండకాయ ఫ్రై అనేది కూడా పచ్చిగా కాకుండా మరీ బాగా ఫ్రై కాకుండా మిడిల్లో అనమాట. సో అదొకసారి నేను కంపల్సరీ కుక్ చేసి చూపెడతా మీకు, ఎందుకంటే బెండకాయ తొందరగా ఉడికిపోతుంది. సో అది ఉడకకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకోటి తెలుసో తెలీదో, పచ్చి బెండకాయలను కూడా తింటారు. సో అదనమాట, ఇది చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై అనేది నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపెడతాను, చాలా బాగుంటుంది అట్లా చేసుకునేది. ఇంకా కొత్తగా ట్రై చేసిన వాళ్ళకైతే ఇంకా సూపర్గా కుదురుతుందండి. అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో తొందరగా కుకింగ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న వాటితోటే ట్రై చేసిన, కాకపోతే నాకు ఒక ప్రాబ్లం ఉన్నది, ఉప్పు కారంలో నాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తలేదు. ఎందుకంటే నేను ఉప్పు ఎక్కువ వేసుకున్నాను అనుకో, ఇంట్లోకి నచ్చదు. ఇప్పుడు నా వంట కాబట్టి నేను ఎట్లయినా తినగలుగుతా. కారమా అస్సలు నేను ఎంత తగ్గిస్తానో, కారం అయితే నార్మల్గా ఉంటుందండి, అటు ఎక్కువ కారం ఉండదు, అలా అని ఇటు తక్కువ ఉండదు అనమాట. సో మిడిల్లో ఉంటుంది, బాగా కారంగా ఉండదు, మరి తక్కువ కారం ఉండదు అనమాట. మీకు అర్థమై ఉంటుంది.
సో నేను కూడా బిగినర్స్గానే నేర్చుకున్నాను కర్రీస్. ఓకే, ఇప్పుడైతే అట్లా అట్లా చేస్తున్నాను. ఒక్కొక్కసారి కూడా మనకు ఫ్లాప్ అవుతుంది, ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది. నేను అట్లాను పెద్ద చెఫ్నైతే కాదు, నేను బిగినర్స్ లాగానే. కాకపోతే నేను ట్రై చేస్తున్నా, నేనైతే బాగా ట్రై చేస్తున్నా మంచిగా పర్ఫెక్ట్గా కుకింగ్ రావడానికి. అందుకనే నాకు తెలిసిన కొంచెం ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పాలనుకుంటున్నా అంతే. సో ఇక్కడ నేను 3 కర్రీస్ కలిపి వేసేసుకున్నాను, ఆల్రెడీ తినేస్తున్నాను. మీరు చూడొచ్చు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. పుల్లగా ఉంటేనేమో ఇట్లా అంటాను, ఒకవేళ బాగాలేకపోతే అంటాను, బాగుంటే సూపర్గా అంటాను. మీకు ఇక్కడ మనం ఎంత యాక్ట్ చేసినా కూడా బయటపడతాము. సో నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొందరు అనుకోవచ్చు ఈమె తింటేంది తినకపోతే ఏంది, ఈమె ఎందుకు చేస్తుంది ఇవి అనుకోవచ్చు. ఏదో అండి నా తృప్తి, నేను ఇలా కలిపి అన్ని మిక్స్ కర్రీస్ నేను వేసుకొని తింటాను అనేసి ఒక చిన్నగా వెరైటీగా బ్లాగ్స్ చేద్దామని చేస్తున్నా. సో ఈ బ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను, ఓకేనా? సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఫుడ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తా. బాయ్.